హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి చూడండి ఎలా ఉందో. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో కొద్దిగా కూడా నేను నీళ్లు వేయలేదు. చూస్తారు కదా, ఇలా తయారు చేసుకొని నేను బాక్స్లో వేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. బయటైనా 1 మంత్ వరకు ఏం పాడవ్వదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మామిడికాయ తురుము పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వివరంగా వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి 2 మామిడికాయల్ని తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి మరీ తురుముకొని పెట్టుకున్నాను. 2 మామిడికాయలు ఫ్రెండ్స్ ఇవి. కారం ఒక 1/2 స్పూన్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. పచ్చడికి సరిపడా వేసుకోండి. కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి కూడా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయి వేడెక్కింది, ఇందులో ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది, 100 గ్రామ్ వేసుకోండి. ఒక 2 మామిడికాయలకి ఒక 100 గ్రామ్ అయితే సరిపోద్ది. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాం. జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి వేసుకొని మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకోవాలి. కొద్దిసేపు ఆయిల్లో వేగనిద్దాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పచ్చడి కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది. కారం కూడా వేసుకోండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు కలుపుకోవడం వల్ల మామిడికాయలో ఉండే కొద్దిపాటి వాటర్ కూడా ఇంకిపోతుంది. పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. దానికోసమే ఇలా కొద్దిసేపు ఆయిల్లో వేగనిస్తే మామిడికాయలో ఉండే కొద్దిపాటి వాటర్ కూడా బాగా ఇంకిపోయి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. పచ్చి మామిడికాయ కాబట్టి ఉడికితే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎలా ఉడుకుతుందో. చక్కగా ఉడికిపోయింది. మామిడికాయ కూడా పచ్చితనం లేకుండా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో పచ్చడి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో చెప్పాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్క ముద్ద దీంతో తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ తురుము పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలాగే మూత పెట్టకుండా ఇలాగే కొద్దిగా వేగనిస్తే ఆయిల్ అనేది పైకి తేలి పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇలాంటి బాక్స్లో వేసుకొని, స్టీల్లో మాత్రం వేసుకోబాకండి. ప్లాస్టిక్లోనే వేయాలి మామిడికాయ పచ్చడి, స్టీల్లో వేసుకోకూడదు. ఇలా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మామూలుగా బయటైనా ఇది పాడవ్వదు, ఎందుకంటే దీంట్లో కొద్దిగా కూడా నేను వాటర్ అనేది వేయలేదు. బయట కూడా 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ముందు తీసి బయట పెట్టుకున్నాం అనుకోండి, ఒక ముద్ద దీంతో తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.